ఆస్పిరెంట్స్, ఏపీ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా మనకి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి చాప్టర్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో దానిలో భాగంగానే మనకి దాదాపు అన్ని చాప్టర్లు చాలా వరకు కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్లో ఎక్కువగా మనకి చెప్పాల్సినటువంటి టాపిక్స్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, జీవ ప్రపంచం. దాని తర్వాత నెక్స్ట్ ఈరోజు జీవశాస్త్ర వర్గీకరణ. జీవశాస్త్ర వర్గీకరణ మనకి ఈరోజు దీన్ని కంప్లీట్ చేద్దామండి. ది జీవశాస్త్ర వర్గీకరణ సంబంధించినటువంటి చాప్టర్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఇది. దీంట్లో కూడా మనకి ఎక్కువగా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కొంచెం రిలేటెడ్గా ఉంటుందండి. గతంలో మనం స్కూల్ సంబంధించినటువంటి బుక్స్ చదివినప్పుడు కానివ్వండి, లేకపోతే గతంలో ఉన్నటువంటి మిగిలిన సబ్జెక్టులకు సంబంధించినటువంటి నాలెడ్జ్, అంటే స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ కానివ్వండి, జువాలజీ సంబంధించినటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకుని మనకి కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. మనకి మెయిన్గా ఎక్కడెక్కడ క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆస్పెక్ట్లో మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. సో దీనిలో భాగంగానే మనకి చూడండి వర్గీకరణ. మరి వర్గీకరణ తీసుకున్నట్లయితే జీవశాస్త్రం నాగరికత ప్రారంభమైన దగ్గర నుంచి మరి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి వర్గీకరణ అనేటటువంటిది చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగిందండి. మరి అప్పటి వరకు గతంలో జరిగినటువంటి, పూర్వకాలంలో జరిగినటువంటి వర్గీకరణలు అన్నీ కూడా మనకి దేని ఆధారంగా జరిగినాయి అంటే, అప్పట్లో ఆహారం కోసం కానివ్వండి, గూడు, బట్టలు, ఇలాంటి అవసరాల కోసం అప్పట్లో మనకి వర్గీకరణ అనేది చేయడం జరిగింది. అంటే మొక్కల్ని మనకు అవసరాన్ని బట్టి ఆహారంగా ఉపయోగించేటటువంటి మొక్కలు కానివ్వండి, లేకపోతే దారాలు తయారు చేసేటటువంటివి కానివ్వండి, వాణిజ్యపరమైనటువంటివి, ఔషధపరమైనటువంటి మొక్కలు, వాటిని ఆధారంగా చేసుకుని మన అవసరం కోసం కొన్ని వర్గీకరణలు అనేవి అప్పట్లో ప్రాచీన కాలంలో చేయటం జరిగింది. అయితే అవన్నీ కూడా చాలా సాధారణమైనటువంటివి. మరి శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసినటువంటిది ఎవరు అని అంటే ఈ అరిస్టాటిల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అరిస్టాటిల్ మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసింది ఎవరు అని అడుగుతాడండి, గుర్తుపెట్టుకోండి, అరిస్టాటిల్ అండి. అరిస్టాటిల్ మొట్టమొదటిసారిగా ఇతను శాస్త్రీయంగా వర్గీకరణ కోసం ప్రయత్నం చేశాడు. ఇతను ఏం చేశాడంటే మొక్కల యొక్క స్వరూప లక్షణాలను ఆధారంగా చేసుకుని మొక్కల్ని గుల్మాలు, పొదలు, వృక్షాలని వర్గీకరణ చేయడం జరిగింది. సో దీన్ని ఎట్లా కూడా అడుగుతాడు, మొక్కలని గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరణ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటాడు. దీనికి సరైన సమాధానము అరిస్టాటిల్. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఇతను జంతువును కూడా వర్గీకరణ చేశాడు. అంటే రక్తాన్ని ఆధారంగా చేసుకుని ఎరుపు రక్తం ఉన్నటువంటి జంతువులు, ఎరుపు రక్తం లేనటువంటి జంతువులు అనే రెండు సముదాయాలుగా కూడా అరిస్టాటిల్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జంతువుల్ని రక్తం ఆధారంగా చేసుకుని ఎరుపు రక్తం ఉన్నటువంటి జంతువులు, ఎరుపు రక్తం లేనటువంటి జంతువులని రెండు సముదాయాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటారు, ఇది కూడా అరిస్టాటిల్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి పారాగ్రాఫ్లో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లు ఏంటి అంటే, అసలు శాస్త్రీయంగా మొక్కల వర్గీకరణ కోసం ప్రయత్నం చేసినటువంటి, మొక్కలని కాదు మొత్తం జీవరాశులకి మొట్టమొదటిసారిగా వర్గీకరణ కోసం ప్రయత్నం చేసినటువంటిది ఎవరు అంటే అరిస్టాటిల్ అని చెప్పాలండి. నెక్స్ట్ మొక్కలను స్వరూప లక్షణాల ఆధారంగా చేసుకుని గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరణ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్. నెక్స్ట్ జంతువుల్ని ఎరుపు రక్తం కలిగిన జంతువులు, రక్తం ఎరుపు రంగు లేనటువంటి జంతువులుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు అన్నా కానీ మనకి అరిస్టాటిల్ వస్తాడండి. సో నెక్స్ట్ తర్వాత లిన్నేయస్ తీసుకున్నట్లయితే మనకి లిన్నేయస్ చూడండి, లిన్నేయస్ కాలంలో మొక్కల్ని వృక్షరాజ్యంలోను, జంతువులన్నింటినీ జంతురాజ్యంలో చేర్చి రెండు రాజ్యాల వర్గీకరణ చేశాడండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రెండు రాజ్యాల వర్గీకరణ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లిన్నేయస్. కరోలస్ లిన్నేయస్ అనే శాస్త్రవేత్త ఇతను మొత్తం జీవరాశుల్ని, అంటే మొక్కల్ని, జంతువుల్ని ఇతను రెండు సముదాయాలుగా చేశాడు. మొత్తం జీవరాశుల్ని రెండు రాజ్యాల కింద వర్గీకరించడం జరిగింది. జంతువులన్నీ జంతురాజ్యంలోను, మొక్కలన్నింటినీ కూడా వృక్షరాజ్యంలో చేశాడు. ఇది కూడా ఇంపార్టెంట్. రెండు రాజ్యాల వర్గీకరణ చేసింది ఎవరు అంటే కరోలస్ లిన్నేయస్. ఇతను కరోలస్ లిన్నేయస్ వర్గీకరణలో ఉన్నటువంటి రాజ్యాలు ఏవి అని అడుగుతాడు. అవి ఏంటంటే ఒకటి వృక్షరాజ్యము, ఇంకొకటి జంతురాజ్యం. వృక్షరాజ్యంలో మొక్కలు, జంతురాజ్యంలో జంతువుల్ని ఇతను ఉంచడం జరిగింది. నెక్స్ట్
మరి ఇటీవల కాలం వరకు ఇతను చేసినటువంటి వర్గీకరణ అనేది అమల్లో ఉంది. మరి అయితే ఇక్కడ జనరల్గా మరి ఈ 2 రకాలైనటువంటి వర్గీకరణలు చేసినప్పుడు మరి మిగిలినటువంటి ఇంకా కొన్ని రకాలైనటువంటి జంతువులు తీసుకున్నప్పుడు ఏవైనా సరే ఈ మొక్కలు జంతువుల కింద వర్గీకరించాల్సినటువంటి అవసరం ఉంది అప్పట్లో. మరి ఇంకా మరి ఈ రెండింటికి మధ్యలో ఇంకా ఈ లక్షణాలకు చెందినటువంటి కొన్ని కేంద్ర పూర్వజీవులు కానివ్వండి, ఏకకణజీవులు కానివ్వండి, ఇంకా బహుకణజీవులు కానివ్వండి, మరి వీటికి సంబంధం లేనటువంటివి ఉన్నాయి. సో మరి అలాంటి పరిస్థితుల్లో వీటిని ఎక్కడ ఉంచాలి అనేటటువంటి దాని గురించి ఆలోచిస్తూ తర్వాత మనకి ఈ 2 రాజ్యాల వర్గీకరణ తర్వాత ఇంకా 3 రాజ్యాల వర్గీకరణ, 4 రాజ్యాల వర్గీకరణ, 5 రాజ్యాల వర్గీకరణ ఇట్లా చేయటం జరిగింది. సో ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ 2 రాజ్యాల వర్గీకరణ అనేటటువంటిది సరిపోదు అనేటటువంటి ఉద్దేశంతో కొత్తగా ఇంకా మనకి వీటిని అప్డేట్ చేయడం జరిగిందండి. వీటికి సంబంధించి మరి వీటిని ఏ విధంగా వర్గీకరించారంటే మొక్కలు వాటి యొక్క కణ నిర్మాణం, కణకవచం స్వభావం, వాటి యొక్క పోషణ రకము, ప్రత్యుత్పత్తి, పరిణామ సంబంధమైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని మరి మొత్తాన్ని కూడా మళ్ళీ ఇంకా వర్గీకరించడం జరిగింది. సో ఈ వర్గీకరణలో మనకి సో ఈ అంశాలను కూడా పరిగణలో తీసుకోవడం జరిగిందండి. ఫలితం కాలక్రమేణా మరి వర్గీకరణలో చాలా మార్పులు అనేవి రావడం జరిగింది. సో ఏవి వచ్చినా కానీ ఇప్పుడు మనకి ప్రస్తుతం 5 రాజ్యాల వర్గీకరణ అనేటటువంటిది చాలా ఎక్కువగా మనుగడలో ఉన్నటువంటి వర్గీకరణగా చెబుతారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి అందరూ ఆమోదించినటువంటి వర్గీకరణ ఏది అంటే 5 రాజ్యాల వర్గీకరణ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని R.H. విట్టేకర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. 5 రాజ్యాల వర్గీకరణని ఎవరు ప్రతిపాదించారని అడుగుతాడు. విట్టేకర్ అండి. 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించింది విట్టేకర్. చూడండి, ఇతను జనరల్గా ఇప్పుడు మనకి లిన్నేస్ 2 రాజ్యాల వర్గీకరణ చేసింది. వృక్షరాజ్యం, జంతురాజ్యం అని చెప్పాడు. మరి విట్టేకర్ ఏం చేశాడంటే వీటికి అదనంగా ఇంకొక 3 రాజ్యాలను యాడ్ చేశాడు. అదేంటంటే మొనీరా, ప్రోటిస్టా, ఫంగై. సో ఈ మూడింటిని యాడ్ చేసి మొక్కలు జంతువులు ఉన్నటువంటి రాజ్యాలను కూడా కలిపి మొత్తం 5 రాజ్యాల వర్గీకరణకి ఇతను చెప్పడం జరిగింది. సో ఈ 5 రాజ్యాల వర్గీకరణ అనేది ప్రస్తుతం ఈ దేని ఆధారంగా చేశారంటే వీటి యొక్క కణ నిర్మాణం, తేలస్ సంవిధానం, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సంబంధమైనటువంటి ప్రతిపాదనల ఆధారంగా ఈ R.H. విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ చేయడం జరిగిందండి. సో మనకి ఇక్కడ బ్రీఫ్గా 5 రాజ్యాలకు సంబంధించినటువంటి వర్గీకరణ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనం లాస్ట్లో చూద్దాం. ఫైనల్గా అన్నీ చూసిన తర్వాత మనం ఇక్కడ కంపేర్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇతను చేసినటువంటి 5 రాజ్యాల వర్గీకరణలో మొనీరా, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, ఫంగై అంటారు. తర్వాత మొక్కలు, ప్లాంటే, యానిమేలియా, జంతువులు. సో ఇవి 2 కూడా మొక్కలు, జంతువులు, కరోలస్ లిన్నేయస్ చేసినటువంటి వర్గీకరణ అండి ఇది. తర్వాత మరి విట్టేకర్ ఈ మూడింటిని యాడ్ చేశాడు. మొనీరా, ప్రోటిస్టా, ఫంగై ఈ మూడింటిని యాడ్ చేసిన తర్వాత మొత్తం 5 రాజ్యాల వర్గీకరణ అనేది చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5 రాజ్యాల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా ఇక్కడ మనం పరిశీలించే ప్రయత్నం చేద్దామండి. దీంట్లో భాగంగానే మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ 5 రాజ్యాల వర్గీకరణలో కేంద్ర పూర్వజీవులు అయినటువంటి మొనీరా అనే రాజ్యంలో చేర్చారండి. దీంట్లో మనం చెప్పాం కదా, ఇక్కడ దీంట్లో మొనీరా అనేటటువంటి దాంట్లో మనకి ఏకకణజీవులు, కేంద్రక పూర్వజీవులని ఇక్కడ ఇందులో జాయిన్ చేశారు. తర్వాత ప్రోటిస్ట్ అనే దాంట్లో ఏముంటాయంటే ఏకకణజీవులే, నిజ కేంద్రక జీవులు. ఇక్కడ మొనీరాలో ఏంటంటే ఇవి కూడా ఏకకణజీవులే, కేంద్రక పూర్వజీవులు, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా లాంటివి. తర్వాత ప్రోటిస్టాలో కూడా ఏకకణజీవులే, కానీ ఇవేంటి అంటే నిజ కేంద్రకం కలిగినటువంటి అమీబా, పారామీషియం, యుగ్గులైన ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ చేర్చారు. క్లామిడోమోనాస్, క్లోరెల్లాలు ఇలాంటివి నెక్స్ట్ ప్రోటిస్టా కింద చేర్చారు ఇవి. తర్వాత సో ఈ విధంగా మనకి శిలీంధ్రాలు మొత్తం ఫంగస్లో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకి వీటిని సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే మొనీరాలో మొత్తం కూడా బ్యాక్టీరియా లాంటి కేంద్ర పూర్వజీవులు ఉంటాయండి, ఏకకణ కేంద్రక పూర్వజీవులు. నెక్స్ట్ ప్రోటిస్టాలో ఏకకణ నిజ కేంద్రక జీవులు. శిలీంధ్రాలు అనేవి బహుకణ నిజ కేంద్రక జీవులు. మొక్కలు కూడా నిజ కేంద్రక బహుకణ జీవులు. జంతువులు కూడా నిజ కేంద్రక బహుకణ జీవులు. సో ఇప్పుడు వీటిని గురించి విట్టేకర్ చెప్పినటువంటి ఈ 5 రాజ్యాల వర్గీకరణ గురించి ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుందామండి. సో ముందుగా మనకి చూడండి,
మొనీరా రాజ్యం తీసుకున్నట్లయితే దీంట్లో మొనీరాలో మనకి రెండు రకాలైనటువంటి ఇక్కడ మనకి ఆర్కీ బ్యాక్టీరియంలు, యూ బ్యాక్టీరియంలు, మైకోప్లాస్మా, యాక్టినోమైటిస్ అనేటటువంటి కేంద్రక పూర్వజీవులు మొనీరా రాజ్యంలో ఉన్నాయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొనీరా రాజ్యంలో ఏముంటాయంటే ఆర్కీ బ్యాక్టీరియాలు, యూ బ్యాక్టీరియాలు, నెక్స్ట్ మైకోప్లాస్మాలు, యాక్టినోమైటిస్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కేంద్రక పూర్వజీవులు మొనీరా రాజ్యంలో చేర్చడం జరిగింది. సో మనకి 9th క్లాస్లో ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే మొనీరాలో ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, సో ఈ రెండింటి గురించి ఇవ్వడం జరిగిందండి. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్లో మాత్రం వీటికి సంబంధించినటువంటి ఇంకా మిగిలినటువంటి మైకోప్లాస్మా, యాక్టినోమైటిస్ సంబంధించినటువంటివి కూడా ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేయడం జరిగింది. వీటి గురించి చూద్దామండి. ఈ బిట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఈ టాపిక్లో మనకి. చూడండి, మరి ఆర్కీ బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే ఇవి ఎక్కడ ఉంటాయంటే అత్యధికమైనటువంటి లవణీయత కలిగినటువంటి సాల్ట్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటాయి. వీటిని ఏమంటారంటే హ్యాలోఫైట్స్ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. హ్యాలోఫైట్స్ అనేటటువంటి ఏంటి అంటే అత్యధిక సాల్ట్ కంటెంట్ ఉన్నటువంటి లవణీయత ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరిగేటటువంటి మొక్కల్ని మనకి ఉండేటటువంటి బ్యాక్టీరియాని హ్యాలోఫైట్స్ అని చెప్తారండి. నెక్స్ట్ వేడి నీటి చలమలు, థర్మో యాసిడోఫిల్స్ అంటారు. థర్మో యాసిడోఫైల్స్ అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వేడి నీటి బుగ్గలు, వేడి నీటి చలమల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియాలను ఏమంటారంటే థర్మో యాసిడోఫైల్స్ అంటారు. నెక్స్ట్ బురద ప్రదేశాల్లో పెరిగేటటువంటి వాటిని మిథనోజన్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. బురద నీటిలో పెరిగేటటువంటి బురద ప్రాంతాల్లో పెరిగేటటువంటి బ్యాక్టీరియాలని ఏమని పిలుస్తారు అని అడుగుతారండి. వీటిని మిథనోజన్స్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అతి కఠినమైనటువంటి ఆవాసాల్లో నివసించడం వల్ల ఇవి మొనీరాకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి జీవులు. అంటే చెప్పాం కదా, ఆర్కీ బ్యాక్టీరియాలు అనేవి బ్యాక్టీరియా సముదాయంలో అతి ప్రాచీనమైనటువంటి ఇవన్నీ కూడా. ఇవి అత్యధిక లవణీయత కలిగినటువంటి తర్వాత వేడి నీటి చలమల్లోనూ బురదల్లోనూ ఉండేటటువంటి అతి కఠినమైనటువంటి ఆవాసాలండి ఇవన్నీ కూడా. మిగిలినటువంటి ఏవి కూడా ఇలాంటి ప్లేస్లో ఉండటానికి అవి తట్టుకోలేవు, కానీ ఇవి మాత్రం అలాంటి ప్లేస్లో కూడా ఉండగలుగుతాయి. ఇవి మొనీరాకు చెందినటువంటి స్పెషలైజ్డ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీటి కణకవచంలో ఆర్కీ బ్యాక్టీరియంలు ఇతర బ్యాక్టీరియంతో విభేదిస్తాయి. ఇప్పుడు చెప్పాం కదా మనం ఇక్కడ దీంట్లో ఆర్కీ బ్యాక్టీరియాలు, యూ బ్యాక్టీరియాలు ఉంటాయని చెప్పాం, మైకోప్లాస్మాలో యాక్టినోమైటిస్ ఉంటాయని చెప్పినాం. కానీ వీటిలో కణకవచం యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే ఈ ఆర్కీ బ్యాక్టీరియాలు మిగిలినటువంటి బ్యాక్టీరియాలతోటి వేరియేషన్ చూపిస్తాయి. ఈ ఆర్కీ బ్యాక్టీరియా మిగిలినటువంటి వాటితోటి వేరియేషన్ అనేది ఉంటుంది కణకవచం విషయంలో. ఏంటి అంటే కణకవచంలో పెప్టిడోగ్లైకాన్ ఉండదు దీంట్లో, కానీ సూడోమ్యూరిన్ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీంట్లో పెప్టిడోగ్లైకాన్ అనేది జనరల్గా మనకి బ్యాక్టీరియాలో ఉంటుంది అన్నింట్లో కూడా కణకవచంలో, కానీ దీంట్లో పెప్టిడోగ్లైకాన్ అనేది ఉండదు. దాని ప్లేస్లో ఏముంటుందంటే సూడోమ్యూరిన్. సూడోమ్యూరిన్ అనేటటువంటి కణకవచంలో ఈ పదార్థం అనేది ఉంటుంది. నెక్స్ట్ కణత్వచం అనేది శాఖాయుతమైనటువంటి లిపిడ్ శృంఖలాలు అనేవి ఉంటాయి. ఈ లక్షణం ఉండటం వల్ల ఈ తీవ్రమైనటువంటి పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగించగలిగింది. బిట్టి దీన్ని ఎట్లా అడుగుతాడంటే ఆర్కీ బ్యాక్టీరియాలో తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనుగడ సాగించడానికి ఉపయోగపడేటటువంటి పదార్థాలు ఏంటి అంటే శాఖాయుతమైనటువంటి లిపిడ్ శృంఖలాలు. ఇది ఇంపార్టెంట్ అండి. శాఖాయుతమైనటువంటి బ్రాంచ్డ్ లిపిడ్ చైన్స్ ఉంటాయి దీంట్లో. ఈ శాఖాయుతమైనటువంటి లిపిడ్ శృంఖలాలు ఉండటం వల్ల ఏంటి అంటే ఇవన్నీ కూడా అతి క్లిష్టమైనటువంటి తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకొని చేస్తాయి. మిగిలినటువంటివి ఎందుకు జీవించట్లేదంటే వాటిలో ఇది లేదు కాబట్టి కణత్వచంలో అవి జీవించలేవు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ మెథనోజన్లు, అనేక మెథనోజన్ అనేటటువంటివి ఇవి కూడా చెప్పాము మనం. మీథేన్ ఉత్పత్తి చేసేటటువంటి బ్యాక్టీరియాలను మెథనోజన్లు అని చెప్పాము. సరే, ఈ మెథనోజన్లు అనేటటువంటి ఎక్కువగా రూమినేట్స్ అనేటువంటి గేదెలు, ఆవులు ఇట్లాంటి నెమరవేసే జంతువుల యొక్క జీర్ణాశయంలో జీవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇవేం చేస్తుంటాయంటే కొన్ని జీవవాయువుల్ని, బయోగ్యాస్ ఇట్లాంటి గ్యాసులు తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి. సో దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకుంటే మెథనోజన్లు అనేటటువంటి ఏంటి అంటే మీథేన్ ఉత్పత్తి చేసే మెథనోజన్లు అంటే కేవలం మీథేన్తో పాటు ఇంకా హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి వాయువులను ఉత్పత్తి చేస్తాయండి. ఇది ఎక్కడ ఉంటాయంటే ఆవులు, గేదెలు లాంటి రూమినేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జీర్ణాశయంలో రూమినేట్ అనేటటువంటి ప్రత్యేకమైన భాగం ఉంటుందని చెప్పాం కదా, దాంట్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఈ బ్యాక్టీరియాలు. గుర్తుపెట్టుకోండి. ఏమని అడుగుతారంటే
ఆవులు గేదెలు వంటి నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో రూమినేషన్ అనేటటువంటి భాగంలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు ఏవి అంటే మెథనోజన్లు అని చెప్తారు. మెథనోజన్ బ్యాక్టీరియాలు, మీథేన్ బ్యాక్టీరియా లేదా మెథనోజన్ బ్యాక్టీరియాలు అంటారు. ఇంకా ఇవి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడతాయండి. ఈ బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి. ఆర్కి బ్యాక్టీరియాలో మనకి ఏం అడుగుతాడంటే దీంట్లో అత్యధిక లవణీయత కలిగినటువంటి ప్రాంతాల్లో జీవించేవి ఏవి అంటే హాలోఫైట్స్. నెక్స్ట్ వేడి నీటి చలనంలో ఉండేటటువంటివి ఏవి అంటే థర్మో యాసిడోఫైల్స్. బురద ప్రాంతాల్లో పెరిగేవి ఏవి అంటే మెథనోజన్స్. నెక్స్ట్ వీటి కణకవచంలో ఉండే ప్రత్యేకమైనటువంటి పదార్థం ఏది అంటే సూడోమ్యూరిన్ అండి. సూడోమ్యూరిన్ అనేది మిగిలినటువంటి బ్యాక్టీరియాలో ఉండదు. అన్నింటిలో కణకవచంలో పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం సూడోమ్యూరిన్ ఉంటుంది. నెక్స్ట్ మరి తీవ్రమైనటువంటి కఠిన పరిస్థితుల్లో జీవించడానికి ఉపయోగపడేటటువంటి భాగం ఏది అంటే మనకి దీనికి శాఖాయుతమైనటువంటి లిపిడ్ చైన్స్, బ్రాంచ్డ్ లిపిడ్ చైన్స్ వలన అది కఠినమైనటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా సర్వైవ్ అవుతాయి. ఆవులు గేదెలు లాంటి రూమినేట్స్లో ఉండేటటువంటిది ఏది అంటే మెథనోజన్లు లేదా మిథేన్ బ్యాక్టీరియాలు అంటారు. సో ఇది తర్వాత బయోగ్యాస్కి ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేది ఏది అంటే మెథనోజన్ బ్యాక్టీరియాలు. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ యూ బ్యాక్టీరియాలు. చూడండి, ఈ యూ బ్యాక్టీరియాలు తీసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అత్యధికంగా ఉండేటటువంటి బ్యాక్టీరియాలు మనకి యూ బ్యాక్టీరియాలు అంటారు. దీంట్లో ఇవి సర్వత్రా మొత్తం యూనివర్సల్గా మనకి కనిపిస్తుంటాయి. ఎక్కడైనా సరే ఇవి మనం ఒక గుప్పు మెట్ట తీసుకుంటే ఆ మెట్టలో కొన్ని వందల కొద్ది బ్యాక్టీరియాలు అనేవి మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకి చూడండి, ఇవి సర్వత్రా ఉంటాయని చెప్పాము. ఒక గుప్పిడి మెట్టి తీసుకుంటే దాంట్లో వందల కొద్ది బ్యాక్టీరియాలు ఉంటాయని చెప్పాము. దీంట్లో ఇవి ఎక్కువ కూడా అతి తీవ్రమైనటువంటి ఆవాసాలైనటువంటి వేడి నీటి చలమలు, ఎడారులు, లోతైన సముద్రాల్లో కూడా జీవిస్తాయండి ఇవి. మరి ఇవి కూడా ఇట్లో బ్యాక్టీరియా ఇతర లేదా వేరే జీవులు పరాన్నజీవులుగా కూడా జీవిస్తూ ఉంటాయి. ఇవి వేరే వాటిలో పరాన్నజీవులుగా కూడా జీవిస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత లోతైన సముద్రాలు, వేడి నీటి చలమలు, ఎడారులు, మంచు, లోతైన ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. ఇవి వీటికి కొంచెం తేడా ఉందండి. ఆర్కీ బ్యాక్టీరియాల్లో ఇవి ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో జీవిస్తూ ఉంటాయి. వీటికంటే ఎక్కువ తీవ్రమైనటువంటి వాటిలో జీవిస్తూ ఉంటాయి. ఇవి కూడా కొంచెం లోతైనటువంటివి, తర్వాత సముద్రపు నీటిలోను, తర్వాత వేడి నీటి చలమలు, ఎడారులు, మంచు ఈ ప్లేస్లో కూడా ఇవి కూడా జీవిస్తుంటాయి. నెక్స్ట్ వాటిలో మాత్రమే అవి ఉంటాయండి. పెప్టిడోగ్లైకాన్ బదులుగా సూడోమ్యూరిన్, తర్వాత లిపిడ్ శృంఖల అనేవి వీటిలో ఉంటాయి. నెక్స్ట్ వీటి ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియాలు మనకి 4 రకాలైనటువంటి గ్రూపులుగా డివైడ్ చేశారండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. జనరల్గా ఇవి బేసిక్స్ ఇవి కూడా అడుగుతాడు. గోళాకారంలో వాటిని కోకై అంటారు. గోళాకారంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాల్ని కోకై అని చెప్తారు. నెక్స్ట్ దండాకారంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాల్ని స్పైరిల్లా అంటారు, బ్యాసిల్లస్ అంటారు. దండాకారంలో ఉంటే బ్యాసిల్లస్ అంటారు. నెక్స్ట్ కామా ఆకారంలో ఉంటే విబ్రియో కామా అంటారు. ఎగ్జాంపుల్ విబ్రియో కామా. సర్పిలాకారంలో ఉండేవి స్పైరిల్లా అంటారు, స్పైరిల్లా. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 4 రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. గోళాకారంలో ఉంటే కోకస్ అంటారు. నెక్స్ట్ దండాకారంలో ఉంటే బాసిల్లస్ అంటారు. కామా ఆకారంలో ఉంటే విబ్రియో అంటారు. సర్పిలాకారంలో ఉంటే స్పైరిల్లా అంటారు. నెక్స్ట్ వీటిలో మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్ అని పిలిచేటటువంటి పెప్టిడోగ్లైకాన్తో కూడినటువంటి దృఢమైనటువంటి కణకవచం ఉంటుందండి. చెప్పాము ఇంతకుముందు మనం. ఆర్కీ బ్యాక్టీరియాలో ఉండదని చెప్పాము. ఇది పెప్టిడోగ్లైకాన్ అనేటటువంటి దృఢమైనటువంటి మందమైనటువంటి పొర ఉంటుంది కణకవచంలో. ఇది దేంతో తయారైద్ది మ్యూరిన్ లేదా మ్యూకోపాలిపెప్టైడ్ అనేటటువంటి దాంతో తయారైద్ది. మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్ అనే పదార్థంతో తయారైద్ది. దృఢమైనటువంటి కణకవచం ఉంటుంది ఇది ఉండటం వల్ల. ఇది బ్యాక్టీరియా యొక్క ప్రత్యేక లక్షణం. కణత్వచంలో ముడతలు పడి ఉంటాయంటే దీన్ని మీసోజోమ్స్ అంటారు. మనకి ఇట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది బ్యాక్టీరియా అనుకున్నట్లయితే దీంట్లో కణకవచం లోపలికి ఇట్లా ముడతల్లాగా వచ్చింది, ఫోల్డింగ్స్ అయ్యి ఇట్లా నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని మీసోజోములు అంటారండి. ఇవి మీసోజోములు అనేటటువంటివి శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. తర్వాత కణకవచంలో మనకి ఇట్లా చెప్పాం కదా, ఈ కణకవచం అని చెప్పాం. ఈ కణకవచంలో మనకి మందమైనటువంటి పెప్టిడోగ్లైకాన్ అనేటటువంటి దృఢమైనటువంటి కణకవచం ఉండటం బ్యాక్టీరియాల యొక్క ముఖ్య లక్షణం. సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి. ఇక్కడ దీంట్లో రకాలు మనకి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి. గోళాకారంలో ఉంటే వీటిని కోకై అంటారు.
నెక్స్ట్ దండం ఆకారంలో రాడ్ షేప్లో ఉంటే వాటిని బ్యాసిల్లస్ అంటారు. సర్పిల్ ఆకారంలో ఉంటే స్పైరిల్లం అంటారు. నెక్స్ట్ కామ ఆకారంలో ఉంటే విబ్రియో కామ అంటారు. సో కాబట్టి ఈ విధంగా మనకి వాటి యొక్క ఆకారాలను బట్టి 4 రకాలైనటువంటి పేర్లను ఇక్కడ సూచించడం జరుగుతుంది. చూడండి, బ్యాక్టీరియాలు అన్నీ కేంద్ర పూర్వజీవుల్లోనూ రైబోజోమ్స్ అనేవి వీటిలో ఉండవండి. అంటే రైబోజోమ్లు తప్ప మిగిలినటువంటి ఏ కణాంగాలు దీంట్లో ఉండవు. ఇప్పుడు బ్యాక్టీరియా తీసుకుంటే బ్యాక్టీరియాలో ఉండేది కేవలం రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియాలో ఉండేటటువంటి కణాంగం ఏది అని అడిగితే గుర్తుపెట్టుకోండి రైబోజోమ్స్ అనేటటువంటిది కింద ఆప్షన్ గుర్తుపెట్టాలి. బ్యాక్టీరియాలో ఈ క్రింది ఏ కణాంగాలు ఉంటాయి అని అడుగుతారు. దాంట్లో మనకి గాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, లైసోజోములు, అంతర్జీవ ద్రవ్యజాలకు ఇట్లా 4ది ఇచ్చి రైబోజోమ్స్ అంటాడు. సో కాబట్టి రైబోజోములు అనేవి బ్యాక్టీరియాలో ఉండవు. ఓకేనా. తర్వాత సో ఇవి మాత్రమే ఉంటాయి, రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత ఇవి త్వచరహిత కణాంగాలండి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైబోజోమ్స్ అనేవి కేంద్రక పూర్వజీవుల్లో ఉన్నటువంటి కేవలం రైబోజోములు అనే కణాంగాలే ఉంటాయి. వీటికి ఎలాంటి త్వచం అనేది ఉండదు. ఇట్లా ఉండాల్సినటువంటి త్వచం అనేది ఉండదు. కాబట్టి త్వచరహిత కణాంగాలు అనేవి మనకి కేంద్రక పూర్వజీవుల్లో ఉంటాయి. ఇది పెక్యులర్గా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇతర కణాంగాలు ఏం కూడా ఉండవు. తర్వాత ఇంకా బ్యాక్టీరియా మీద మనకి కశాబాలు లాంటి నిర్మాణాలు కూడా కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా అనుకుంటే బ్యాక్టీరియా మీద ఇట్లా మనకి ఈ కశాబాలు పొడవైనటువంటి ఉంటాయి. ఇవి చలనం కోసం ఉపయోగపడతాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి, పిలి అంటారు వీటిని. ఓకే, ఇవి పిలి అనేటటువంటివి ఆధారాన్ని అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ బ్యాక్టీరియాలు తీసుకున్నట్లయితే కణకవచం సరళంగా ఉన్నప్పటికీ వీటికి సంబంధించినటువంటి పోషణ పరంగా తీసుకున్నట్లయితే ఇవి కొన్ని స్వయం పోషితాలు ఉంటాయి. అంటే స్వయంగా ఆహారాన్ని సరళ సేంద్రియ పదార్థాల నుంచి సొంతగా తయారు చేసుకుంటాయి. ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా కానీ రసాయన సంశ్లేషణ ద్వారా కానీ స్వయం పోషితాలుగా ఉంటాయి. అంటే బ్యాక్టీరియాలు అనేటటువంటి మనకి ఇక్కడ 2 రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి పోషణ పరంగా. అవి ఏంటి అంటే స్వయం పోషితాలు, పరపోషితాలు. స్వయం పోషితాలు అనేటటువంటి సొంతగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయండి. మరి సొంతగా తయారు చేసుకునేటటువంటి ఆహారం అనేటటువంటిది రసాయన సంశ్లేషణ ద్వారా కానివ్వండి, లేకపోతే కీమో సింథసిస్ కానివ్వండి, లేకపోతే ఫోటోసింథసిస్ ద్వారా కానీ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కొన్ని రసాయనాలను ఉపయోగించి కాంతి లేకుండా తయారు చేసుకుంటే రసాయన స్వయం పోషణ అంటారు. అట్లా కాకుండా సూర్యకాంతిని ఉపయోగించుకుని తయారు చేస్తే కాంతి రసాయన స్వయం పోషణ అని చెప్తారు. ఓకే, కీమో సింథసిస్, ఫోటోసింథసిస్ అనేటటువంటి 2 ప్రక్రియల ద్వారా ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. తర్వాత మిగిలినటువంటివన్నీ కూడా ఎక్కువగా ఇవన్నీ కూడా బ్యాక్టీరియాలన్నీ కూడా పరపోషితాలేనండి. మిగిలినవన్నీ కూడా ఎక్కువగా పరపోషితాలే. ఇవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఇతర జీవులపైన పరాన్న జీవితాన్ని గడుపుతూ ఉంటాయి, లేకపోతే మృతి చెందినటువంటి కుళ్ళిపోయినటువంటి సేంద్రియ పదార్థాల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి పోషణ తీసుకున్నట్లయితే బ్యాక్టీరియాల్లో మనకి 2 రకాలైనటువంటి కాంతి స్వయం పోషకాలు ఉంటాయి, రసాయన స్వయం పోషకాలు ఉంటాయి. తర్వాత మరికొన్ని ఎక్కువగా పరపోషితాలే. ఈ పరపోషితాల్లో ఎక్కువగా ఇవి ఏం చేస్తాయంటే చనిపోయినటువంటి జంతువులు, ఇతర జంతువుల మీద ఆధారపడి కొన్ని పరాన్న జీవితాన్ని గడుపుతుంటాయి, లేకపోతే మరికొన్ని పూతికాహారులుగా జీవిస్తూ ఉంటాయి. కుళ్ళినటువంటి మొక్క జంతు సంబంధమైనటువంటి పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. నెక్స్ట్ సైనో బ్యాక్టీరియాలు. మనకి ఇంకా ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఇంకొక గ్రూప్ ఏంటంటే సైనో బ్యాక్టీరియా. మరి సైనో బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే చూడండి, వీటికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఎట్లుంటాయి చూద్దాం. చూడండి, సైనో బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలు అంటారంటే చాలా ఇంపార్టెంట్. సైనో బ్యాక్టీరియాలని ఏమని పిలుస్తారంటే నీలి ఆకుపచ్చ శైవలాలు అని పిలవటం జరుగుతుంది. మరి ఇవి కూడా ఆకుపచ్చని మొక్కల్లాగా వీటిలో కూడా క్లోరోఫిల్ ఏ అనేటటువంటిది ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్. పత్రహరితం ఏ అనేటటువంటిది కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఏవి అని అడుగుతాడండి. ఆర్కీ బ్యాక్టీరియాలు, తర్వాత యూ బ్యాక్టీరియాలు, సైనో బ్యాక్టీరియాలు ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. సో గుర్తుపెట్టుకుంటే సైనో బ్యాక్టీరియాలు అనేటటువంటివి నీలి ఆకుపచ్చ శైవలాలు అంటారు వీటిని. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు అనేటటువంటి సైనో బ్యాక్టీరియాల్లో పత్రహరితం క్లోరోఫిల్ ఏ అనేది ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి మొక్కల్లాగా. మరి ఈ సైనో బ్యాక్టీరియాలు ఏకణంగా కానీ లేకపోతే సహనివేశకంగా కానీ ఉంటాయి. అంటే గుంపులుగా ఉండొచ్చు, లేకపోతే ఇండివిజువల్గా ఉండొచ్చు.
ఈ పొడవైనటువంటి తంతువుల్లాగా కనిపిస్తున్నాయి, ఇట్లా దారపోగుల్లాగా ఉన్నటువంటి తంతువుల్లాగా కనిపిస్తుంటాయి. భూమి మీద కానీ నీటిలో కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఇవి చూపేటటువంటి ఆదిమ జీవులు. కిరణజన్య సంయోగక్రియను జరిపేటటువంటి ఆదిమ జీవులు అని అడుగుతాడండి, ఇంపార్టెంట్. కిరణజన్య సంయోగక్రియను జరిపేటటువంటి ఆదిమ సూక్ష్మ జీవులు ఏవి అంటే మనకి సైనోబ్యాక్టీరియాలు. ఇది ఇంపార్టెంట్. కిరణజన్య సంయోగక్రియ జరిపేటటువంటి ఆక్సిజన్ విడుదల చేసే అతి ఆదిమమైనటువంటి జీవులు ఏవి అంటే మనకి సైనోబ్యాక్టీరియాలు. చూడండి, మరి సైనోబ్యాక్టీరియాల కణాల్లో జీవ పదార్థం మధ్య భాగంలో క్రోమాటిన్ కలిగినటువంటి వర్ణరహితమైనటువంటి పదార్థం అంటే దీన్ని సెంట్రోప్లాజం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి. సైనోబ్యాక్టీరియాల్లో మనకి మధ్య భాగంలో కణం మధ్య భాగంలో ఉన్నటువంటి వర్ణరహితమైనటువంటి భాగాన్ని ఏమంటారంటే క్రోమోప్లాజం అంటారు, సెంట్రోప్లాజం అంటారు. దీని చూడండి, సెంట్రో అంటే మధ్యలో భాగాన్ని సెంట్రోప్లాజం అంటారు. దీని చుట్టూ వర్ణయుతమైనటువంటి క్రోమోప్లాజం అనేటటువంటిది ఉంటుంది. సో ఇది ఒకవేళ డెప్త్గా అడిగితే ఈ లెవెల్లో అడగాల్సినటువంటి అవసరం ఉంటుందండి, కానీ మరి ఇంత డెప్త్గా అడగపోవచ్చు. మధ్యలో ఉన్నటువంటి వర్ణరహిత భాగాన్ని సెంట్రోప్లాజం అంటారు, దాని చుట్టూ ఉన్నటువంటి వర్ణయుతమైన భాగాన్ని క్రోమోప్లాజం అంటారు. సెంట్రోప్లాజం, క్రోమోప్లాజం అనేవి ఏ సమూహాల్లో ఉంటాయని అడిగితే మనకి సైనోబ్యాక్టీరియాలో ఉంటాయని ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ సహనివేశాలు ట్రైకోములు లేదా తంతువులతో జిగురు పొరతో కబ్బడి ఉంటాయి. కలుషితమైన ఇవి నీళ్లలో కొన్ని బ్లూమ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, తెట్టులాగా కనిపిస్తుంటాయండి. వీటిలో కొన్ని జీవులు హెట్రోసిస్ట్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కణాల్లో వాతావరణంలో నత్రజని స్థాపన చేస్తాయి. అంటే వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవులు హెట్రోసిస్ట్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కణాల్లో వాతావరణానిలో నత్రజని స్థాపన చేసేటటువంటి ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి చూడండి, అంటే ఈ సైనోబ్యాక్టీరియాలో మనకి మామూలుగా పొడవైనటువంటి తంతువులు ఉన్నప్పటికీ వీటిలో స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఈ హెట్రోసిస్ట్ అనేటటువంటి భాగాలు ఉంటాయి, అవి ఉన్నటువంటి కణాలు ఉంటాయి. హెట్రోసిస్ట్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కణాలు వాతావరణంలో నత్రజని స్థాపన చేస్తాయి. ఇది అడుగుతాడండి. ప్రత్యేకంగా నత్రజని స్థాపన చేసేటటువంటి హెట్రోసిస్ట్లు అనేటటువంటి వాటిని కలిగి ఉన్నటువంటి జీవుల సముదాయం ఏది అని అడుగుతాడు. కాబట్టి ఇది సైనోబ్యాక్టీరియా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నత్రజని స్థాపన చేసేవి అన్నా కానీ మనకి సైనోబ్యాక్టీరియా చెప్పాం కదా. మరి సైనోబ్యాక్టీరియాలు నత్రజని స్థాపన ఎందుకు చేస్తున్నాయి అంటే వాటిలో ప్రత్యేకమైనటువంటి హెట్రోసిస్ట్ అనేటటువంటి నత్రజని స్థాపన సంబంధించినటువంటి కణాలు అనేటటువంటి దీంట్లో ఉంటాయి. తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జాంపుల్ నాస్టాకు, అనబినా. సైనోబ్యాక్టీరియాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే నాస్టాకు, అనబినా. ఇవి నాస్టాకు, తర్వాత అనబినా. ఇవి కూడా ఇట్లా పొడవైనటువంటి తంతువుల్లాగా కనిపిస్తూ ఉంటాయి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో మందమైనటువంటి గోడలు కలిగినటువంటి ఎకినైట్ అనేటటువంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అకినైట్స్ అంటారు వీటిని. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడేటటువంటి మందమైనటువంటి గోడలు కలిగినటువంటి ఒక ఇట్లా ఏర్పడతాయి, మందమైనటువంటి ఒక సీడ్ లాగా తయారవుతాయి. సో వీటిని ఏమంటారంటే ఏకినిట్స్ అంటారు. తర్వాత హార్మగోనియం అనేటటువంటి హార్మగోనియా అంటారు, ముక్కలు అవటం అని అంటారు. సో ఇది అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటివి. ఇవి హార్మగోనియము, అకైనిట్లు వేటిలో ఉంటాయంటే సైనోబ్యాక్టీరియాలో ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఇంకా శాఖీయ లేదా ప్రత్యుత్పత్తి దశలో కశాబాలని ఉండవు, ఇది అంత అవసరం లేదు. నెక్స్ట్ ఎర్ర సముద్రపు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏంటంటే ట్రైకోడెస్మియం ఎరిత్రియం. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి రెడ్ సీ ఉంటుంది కదా, ఎర్ర సముద్రం. మరి ఎరుపు సముద్రం ఎందుకు ఎరుపు రంగులో ఉంటుంది అంటే కారణం ఏంటంటే మనకి అక్కడ సైనోబ్యాక్టీరియాలు ఉంటాయి దాంట్లో. ఆ ఎరుపు సముద్రంలో ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏంటంటే ట్రైకోడెస్మియం ఎరిత్రియం. ఇంపార్టెంట్ అండి ఇది, ట్రైకోడెస్మియం ఎరిత్రియం అనేటటువంటి ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు సైనోబ్యాక్టీరియాలు ఉండటం వల్ల మనకి అక్కడ ఎర్ర సముద్రం అనేది రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రసాయన స్వయం పోషిత బ్యాక్టీరియాలు తీసుకున్నట్లయితే ఇవి నైట్రేటు, నైట్రైట్లు, అమ్మోనియా లాంటి అసేంద్రియ పదార్థాలని ఆక్సీకరణం చేసి విడుదలైనటువంటి శక్తిని ఏటీపీ కోసం ఉపయోగించుకుంటాయి. ఇవి ఐరన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఇవన్నీ నేలలో పునశ్చక్రం చేయడం కోసం ఉపయోగపడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి రసాయన స్వయం పోషితాలని చెప్పాం కదా, ఈ రసాయన సంశ్లిష్ట స్వయం పోషక బ్యాక్టీరియాల్లో ఇవి ఏం చేస్తాయంటే నైట్రోజన్, అమ్మోనియా సేంద్రియ పదార్థాలని వాటిని విచ్ఛిన్నం చేసి ఆక్సీకరణం చేసి శక్తిని ఉపయోగించుకుంటాయి. ఆ విధంగా ఉపయోగించుకొని వాటితో పాటు ఇవన్నిటిని కూడా నేలలో విడుదల చేయడానికి ఉపయోగపడతాయి. నత్రజని, భాస్వరం, ఇనుము, గంధకం, సో ఇలాంటి ఎలిమెంట్స్ మొత్తం కూడా సాయిల్లోనికి పంపించి రీసైకిల్ చేస్తాయి ఇవన్నీ కూడా.
నెక్స్ట్ నుండి పరపోషిత బ్యాక్టీరియాలో ఎక్కువగా మనకి విచ్ఛిన్నకారులు అనేటటువంటివి మనకి కనిపిస్తుంటాయి. పూతికాహారు లేదా విచ్ఛిన్నకారులు తీసుకున్నట్లయితే ఇవి మానవ జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. వీటికి ఎక్కువగా మరి పాల నుంచి పెరుగు తయారు చేయడానికి కానివ్వండి, పరపోషక బ్యాక్టీరియా అని చెప్తాం కదా, పాల నుంచి పెరుగు తయారు చేసేటటువంటి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు కానివ్వండి, ఇంకా తర్వాత మనకి యాంటీబయాటిక్స్ తయారు చేయడంలో కానివ్వండి, లేకపోతే ఇంకా లెగ్యూమినేసి మొక్కలకు సంబంధించినటువంటి వేరుబిడుపుల్లో ఉండేటటువంటి రైజోబియం బ్యాక్టీరియాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే పరపోషక బ్యాక్టీరియాలు అని చెప్తారండి. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువగా మనకి మొక్కలకు కానివ్వండి, జంతువులకు కానీ, మన పెంపుడు జంతువులకు కానీ రకరకాలైనటువంటి తెగుళ్ళు కలిగిస్తూ ఉంటాయి. తెగుళ్ళు కలిగించేటటువంటి వ్యాధికారక పరాన్న జీవులుగా కూడా కనిపిస్తూ ఉంటాయి. కలరా, టైఫాయిడ్, ధనుర్వాతము, నిమ్మగజ్జి తెగులు, ఇట్లాంటి అనేక వ్యాధులు కలిగించేది బ్యాక్టీరియాలే. సో ఇవి అండి దీనికి సంబంధించినటువంటి సైనో బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. సో దీంట్లో మనకి సైనో బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా మనకి నీలియాకుపచ్చ శైవలాలు అని చెప్తారండి వీటిని. వీటిలో కొన్ని స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునేటటువంటి కాంతి స్వయం పోషకాలు ఉంటాయని చెప్పాం. తర్వాత రసాయనాలతో తయారు చేసుకునేటటువంటి రసాయన స్వయం పోషకాలు ఉంటాయని చెప్పాం. మరికొన్ని పరాన్నజీవుల్లాగా ఉంటాయని చెప్పాం. వీటిలో సెంట్రోప్లాజం అనేది ఉంటుంది, దాని చుట్టూ క్రోమోప్లాజం ఉంటుంది. తర్వాత ఇవి హెట్రోసిస్ట్లు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి వాటితోటి ఇవి ఏం చేస్తాయి, నత్రజని స్థాపన చేస్తాయని చెప్పిన. తర్వాత ఎకినీట్లు, హార్మోగోనియోలు అనేటటువంటి ప్రతి అవయవాలను కలిగి ఉంటాయని చెప్పిన. తర్వాత ఎర్ర సముద్రం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి అంటే మనకి దీంట్లో ఉన్నటువంటి ట్రైకోడెర్మా ఎరిత్రియం అనేటటువంటిది ఉండటం వల్ల ఎరుపు రంగులో ఉంటుందని చెప్పిన. రసాయన స్వయం పోషకాల్లో ఇవన్నీ కూడా నత్రజని, భాస్వరం ఇలాంటి మూలకాలని పునశ్చక్రం చేస్తాయి. వాటికి కావాల్సినటువంటి పోషకాలను కూడా గ్రహిస్తాయి. ఇక తర్వాత పరపోషక బ్యాక్టీరియాలు తీసుకుంటే వీటిలో అన్నీ కూడా మనకి విచ్ఛిన్నకారులు కానీ లేకపోతే పరాన్న జీవులు కానీ కనిపిస్తుంటాయి. ఇవి మనకి మానవ జీవితంలో చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పాము. పెరుగు తయారు చేయడానికి, తర్వాత యాంటీబయాటిక్స్ తయారు చేయడానికి ఉపయోగపడతాయని చెప్పిన. మరికొన్ని పరాన్న జీవులుగా ఉంటాయని చెప్పిన. మొక్కల, జంతువుల్లో అనేక రకాల వ్యాధులు కలిగిస్తాయి. నెక్స్ట్ మరి ఈ బ్యాక్టీరియాలు ఏ విధంగా అవి అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే ఇవి ముఖ్యంగా కణ విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయని చెప్పిన. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో సిద్ధ బీజాలు ఏర్పరుస్తాయండి. సిద్ధ బీజాల ద్వారా ఇవి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి ఎక్కువగా. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం చెప్పిన ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకి ఆదిమమైనటువంటి పద్ధతుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మనకి జన్యువాహనం అనేటటువంటి పద్ధతుల ద్వారా జరుగుతాయని చెప్పాము. ఈ లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటివి ఒక డిఎన్ఏ ఇంకో బ్యాక్టీరియా ఉన్నటువంటి డిఎన్ఏ తోటి ఎక్స్చేంజ్ చేసుకుని లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఎక్కువగా అలైంగిక ప్రత్యుత్పత్తి కణ విచ్ఛిత్తి సిద్ధ బీజాల ద్వారా జరుపుకుంటుంది. నెక్స్ట్ మైకోప్లాస్మా అండి. మరి దీంట్లో ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఉన్న మొనీరాలో ఉన్నటువంటి ఇంకొక మనం చెప్పాము మనం ఇక్కడ మొనీరాలో ఉన్నటువంటి దాంట్లో మనం ఆర్కీ బ్యాక్టీరియా గురించి నేర్చుకున్నాం, యూ బ్యాక్టీరియా గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే మైకోప్లాస్మా. ఈ మైకోప్లాస్మా గురించి నేర్చుకున్నాం ఇప్పుడు. సో ఈ మైకోప్లాస్మా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో కూడా మనకి మంచి బిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి మైకోప్లాస్మా తీసుకున్నట్లయితే అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. బహుళ రూపాల్లో ఉండేటటువంటి పాలిమార్ఫిక్ ఆర్గానిజమ్స్ అండి ఇవన్నీ కూడా. ఇవి మనకు తెలిసినటువంటి అన్ని కణాల్లో కూడా అతి చిన్నవి. ఇది ఇంపార్టెంట్. అన్ని కణాల్లో కూడా అతి చిన్నది ఏది అంటే మైకోప్లాస్మా. తెలిసిన జీవ కణాలన్నింటిలో అతి చిన్నది అని మీకు అడిగినప్పుడు కింద మైకోప్లాస్మా అనే ఆప్షన్ ఉన్నప్పుడు మీరు ఈ మైకోప్లాస్మా ఆప్షన్ పెట్టండి. నెక్స్ట్ ఇవి ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితులుగా తట్టుకొని జీవిస్తుంటాయి. మరి మైకోప్లాస్మాకు సంబంధించినటువంటి మొక్కల, జంతువులకు సంబంధించినటువంటి అనేక వ్యాధులు కలిగిస్తుంటాయి. ఇవన్నీ కూడా మొక్కల, జంతువులకు సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యాధుల్ని కలిగిస్తాయని చెప్పాం. మరి తర్వాత ఇవి ఫ్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అని పిలిచేవాళ్ళు ఇంతకుముందు గతంలో పీపీఎల్ అనేవాళ్ళు. ఫ్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అనేటటువంటి ఈ పేరుతోటి గతంలో వీటిని పిలిచేవాళ్ళు. కానీ ప్రస్తుతం వీటిని ఏమంటున్నారంటే మైకోప్లాస్మా అంటారు. సో దీని మీద బిట్టే ఎట్లా అడుగుతాడంటే ఫ్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ని ప్రస్తుతం ఏ సముదాయంలో ఉంచారు అని అడుగుతారు. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే మైకోప్లాస్మా. లేకపోతే మైకోప్లాస్మాలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు గతంలో ఏ విధంగా పిలిచేవాళ్ళు అని అంటాడు. ఫ్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజం, పీపీఎల్ అంటారండి. తర్వాత ఇవి మొక్కల్లో మంత్రగత్తె చీపురుకట్ట అనేటటువంటి వ్యాధిని కలిగిస్తాయి. మొక్కల్లో మంత్రగత్త చీపురుకట్ట అనేటటువంటి వ్యాధిని కలిగిస్తాయి. నెక్స్ట్ పశువులు తీసుకున్నట్లయితే ఫ్లూరోనిమోనియా అనేటటువంటి వ్యాధి, మనుషుల్లో మైకోప్లాస్మిక్
యూరిథ్రైటిస్ ఈ వ్యాధిని కలిగిస్తాయి. ఇంపార్టెంట్ అండి. మైకోప్లాస్మల్ యూరిథ్రైటిస్ అనేటటువంటి వ్యాధి ఏ సూక్ష్మజీవి వలన వస్తుంది అని అడుగుతాడు. నెక్స్ట్ ఫ్లూరోనిమోనియా అనేటటువంటి వ్యాధి ఏ సూక్ష్మజీవి వలన వస్తుంది అని చెప్పి మనకి వైరస్, తర్వాత శీలేంద్రం, ఇట్లా మనకి ఇంకా రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మంత్రగత్తె చీపురుగట్ట మొక్కలు, విచెస్ బ్రూమ్ అంటారు దీన్ని. విచెస్ బ్రూమ్, మంత్రగత్తె చీపురుగట్ట. తర్వాత జంతువులు తీసుకున్నట్టు పశువుల్లో ఫ్లూరోనిమోనియా, మనుషుల్లో మైకోప్లాస్మల్ యూరిథ్రైటిస్ అనేటటువంటివి మైకోప్లాస్మా వలన వచ్చేటటువంటి వ్యాధులు. సో ఇది దీనికి సంబంధించిందండి. దీంట్లో మనకి అడిగే బిట్లు ఏంటంటే అతి చిన్న కణాలు ఏవి అంటే మైకోప్లాస్మా. తెలిసినటువంటి వాటిలో అతి చిన్నది మైకోప్లాస్మా. బహుళ రూపంలో ఉండేటటువంటి ఏవి అంటే పాలిమార్ఫిక్ మైకోప్లాస్మాలు. నెక్స్ట్ మైకోప్లాస్మాలు గతంలో ఏ గ్రూప్లో ఉంచారంటే ఫ్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అనేటటువంటి గ్రూపులో ఉంచారు. నెక్స్ట్ మొక్కల్లో మంత్రగత్తె చీపురుగట్ట వ్యాధి, పశువుల్లో ఫ్లూరోనిమోనియా, మనుషుల్లో మైకోప్లాస్మా యూరిథ్రైటిస్ వ్యాధిని కలిగించేది ఏది అంటే మైకోప్లాస్మా. సో ఇది మైకోప్లాస్మా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ యాక్టినోమైసిటిస్. యాక్టినోమైసిటిస్ తీసుకున్నట్లయితే మనకి ఈ యాక్టినోమైసిటిస్లో ఇది కూడా మనకి నెక్స్ట్ మొనీరాకి సంబంధించినటువంటిదేనండి. చూడండి, మనకి ఆర్కీ బ్యాక్టీరియం అయిపోయింది, యూ బ్యాక్టీరియం అయిపోయింది, మైకోప్లాస్మా అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో మొనీరాలో లాస్ట్ గ్రూప్ ఏంటి అంటే యాక్టినోమైసిటిస్. సో దీని గురించి చూద్దాం ఇప్పుడు. సో యాక్టినోమైసిటిస్ తీసుకున్నట్లయితే ఇది కూడా మనకి చూడండి, ఇది శాఖాయుతమైనటువంటి తంతు రూపంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాలు ఇవి. దీంట్లో ఇవి వర్ధనాల్లో కిరణాల రూపంలో మనకి సమూహాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా రేడియల్స్ లాగా కనిపిస్తుంటాయి, కిరణాల లాగా కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మీకు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే మొనీరాలో ఏ సముదాయం వర్ధనంలో కిరణ ఆకారంలో కనిపిస్తుంది అని అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకుంటే యాక్టినోమైసిటిస్ అనేటటువంటి ఈ సముదాయము మనకి మొనీరాలో ఉన్నటువంటి ఈ సముదాయం మనకి కిరణాల రూపంలో రేడియేటింగ్ మేనర్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. వీటి కణకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. మైకోలిక్ ఆమ్లం మొనీరాలో ఏ సముదాయంలో మనకి మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి అని అడుగుతారు కణకవచంలో యాక్టినోమైసిటిస్. నెక్స్ట్ చాలా వరకు ఇవన్నీ కూడా పూతికాహార జీవులు లేదా విచ్ఛిన్నకారులు అండి. మైకోబ్యాక్టీరియం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధిని కలిగించిద్దండి మనకి. నెక్స్ట్ కొరిని బ్యాక్టీరియం డిఫ్తీరియా, ఇది డిఫ్తీరియా వ్యాధిని కలిగించింది. సో ఇవన్నీ కూడా కొన్ని యాక్టినోమైసిటిస్ సంబంధించినటువంటి పరాన్నజీవులు, ఇవన్నీ కూడా అనేక జాతులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ మరి స్ట్రెప్టోమైసిస్ అనే సూక్ష్మజీవుల నాశకాలను ఉత్పత్తి చేస్తాయి. యాంటీబయాటిక్స్ని ఉత్పత్తి చేసేది ఏంటంటే స్ట్రెప్టోమైసిస్ అనేటటువంటి ప్రజాతి నుంచి సూక్ష్మజీవనాశకాలను ఉత్పత్తి చేస్తారండి. ఇది కూడా దేనికి సంబంధించిందంటే యాక్టినోమైసిటిస్. అంటే సూక్ష్మజీవనాశకాలు మొనీరాలో ఏ గ్రూప్ నుంచి, ఏ సముదాయం నుంచి తయారు చేస్తారంటే యాక్టినోమైసిటిస్ అనేటటువంటి సముదాయం నుంచి తయారు చేస్తారండి యాంటీబయాటిక్స్, సూక్ష్మజీవనాశకాలను. ఇది కూడా అడుగుతాడు. ఈ క్రింది వాటిలో సూక్ష్మజీవనాశకాలను ఉత్పత్తి చేసేటటువంటి మొనీరా సముదాయాన్ని గుర్తించండి అంటాడు. యాక్టినోమైసిటిస్ ఇది. నెక్స్ట్ ప్రోటిస్టా రాజ్యం. మరి ప్రోటిస్టా రాజ్యం తీసుకున్నట్లయితే మనకి ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మొనీరా అయిపోయింది. నెక్స్ట్ ప్రోటిస్టా. ఈ ప్రోటిస్టా రాజ్యం తీసుకున్నట్లయితే ప్రోటిస్టాలో ఉండేటటువంటి మొత్తం కూడా మనకి అమీబా, యూగ్లినా, పారామిషం ఇవన్నీ కనిపిస్తుంటాయి. డైటమ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రోటిస్టా రాజ్యానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఏంటంటే ఏకకేంద్రకం కలిగినటువంటి నిజకేంద్రక జీవులు. ఏకకేంద్రకం కలిగిన నిజకేంద్రక జీవులన్నింటినీ కూడా మనం ప్రోటిస్టాలో చేర్చడం జరిగిందండి. మరి కేంద్రక పూర్వజీవులు మొనీరా గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మొత్తం కూడా. అవి కూడా ఏకకణజీవులు, ఇవి కూడా ఏకకణజీవులే. మొనీరాలు, ప్రోటిస్టాలు రెండు కూడా ఏకకణజీవులే. కానీ ఆ మొనీరాకి ప్రోటిస్టాకి తేడా ఏంటంటే మొనీరాలో ఉన్నటువంటివి ఏకకణజీవులు అయినప్పటికీ కూడా కేంద్రక పూర్వజీవులు. వాటిలో స్పష్టమైన నిజమైనటువంటి కేంద్రకత్వం లేదు కాబట్టి కేంద్రక పూర్వజీవులు. మరి ప్రోటిస్టాలో ఉన్నవన్నీ కూడా ఏంటంటే నిజ కేంద్రక జీవులు ఇవన్నీ కూడా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో ఏకకణ నిజ కేంద్రక జీవిని గుర్తించండి అని అడుగుతాడు. ఆ జీవులు గ్రూప్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఎగ్జాంపుల్ కూడా అడగవచ్చు. అమీబా, పారామిషం, యూగ్లినా, డైటమ్స్. సో ఇవన్నీ కూడా మనకి ప్రోటిస్టా రాజ్యం కిందకు వస్తాయి. మరి వీటికి సంబంధించినటువంటివి ఖచ్చితంగా వీటికి బౌండరీస్ అనేవి లేవండి. తర్వాత మరి తీసుకున్నట్లయితే
కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే ప్రోటిస్టా జీవి మరొకరి దృష్టిలో మొక్క కావచ్చు. చెప్పాం కదా, ఇది కంపల్సరీగా ఇవి చూడడానికి మొక్కల లక్షణాలు కనిపిస్తాయి కానీ మరి మొక్కలు కాదు. మొక్కలన్నీ కూడా బహుకణ జీవులు కాబట్టి మరి వీటిలో ఏకణ జీవులు కాబట్టి వీటిని కొన్ని లక్షణాలు చూసుకుంటే మొక్కల లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వీటిలో. మరి దీంట్లో క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేటు, యూగినాయిడ్లు, జిగురుబూజులు, ప్రోటోజోవా చెందినటువంటి జీవుల్ని ప్రోటిస్టా కిందకి చేర్చడం జరిగింది. అంటే ఇంతకుముందు ఈ క్రైసోఫైట్స్ కానివ్వండి, డైనోఫ్లాజిలేట్లు కానివ్వండి, యూగ్లినాయిడ్లు కానివ్వండి, జిగురుబూజులు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా ప్రోటిస్టాకి సంబంధించినవే. ఈ గతంలో ఇవి ప్రోటోజోవా కింద ఉండేవండి. ఒకప్పుడు వీటిని మొత్తాన్ని కూడా ప్రోటోజోవా వర్గంలో చేర్చడం జరిగింది. ఏంటంటే క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్స్, జిగురుబూజులు. కానీ తర్వాత ఏం చేశారంటే వీటికి ఉన్నటువంటి లక్షణాలని దృష్టిలో పెట్టుకుని ఇవి ప్రోటోజోవా నుంచి తీసేసి ప్రోటిస్టా అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యంలో వీటిని యాడ్ చేయడం జరిగింది. మరి ఇవి వృక్ష, జంతువులు, శిలీంధ్రాలకు అధ్యయనానికి ఈ రాజ్యం అనుసంధానంగా ఉంటుందండి. వృక్ష లక్షణాలు, జంతు లక్షణాలు, శిలీంధ్ర లక్షణాల రాజ్యాలకి అనుసంధానంగా ఉండేటటువంటిది, ఇది లింకింగ్గా ఉంటుంది వీటికి. ఈ లక్షణాలను అధ్యయనం చేయడానికి అనుసంధానంగా ఉండేది ఏది అని అడుగుతాడు. వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల అధ్యయనానికి ఏ రాజ్యం అనుసంధానంగా ఉంటుందంటే ప్రోటిస్టా అని అడగాలంటే గుర్తుపెట్టుకుంటే ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వీటిలో కేంద్రక జీవులు ఉండటం వల్ల ప్రోటిస్టా జీవులు నిర్దిష్టమైనటువంటి కేంద్రకం ఉంటుంది, త్వచం కలిగినటువంటి కణాంగాలు ఉంటాయి, తర్వాత కొన్ని శైలికలు కానీ కశాపాలు కానీ ఉంటాయి. ఇవి అలైంగికంగా ద్విధా విచ్ఛితి కానీ సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజం, సంయుక్త బీజం ఏర్పడటం ద్వారా జరిగింది. సో మ్యాక్సిమం మనం మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇప్పుడు ప్రోటిస్టా అనగానే ఒక అమీబా, యూగ్లినా, పారామీషియం, దాంట్లో డయాటమ్స్, ఇవి గుర్తుపెట్టుకోండి అండి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఏ గ్రూప్కి సంబంధించిన క్యారెక్టర్స్ అనేవి మనకి ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ మనకి ఆ గ్రూప్ అనగానే అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకోవచ్చు మనకి. సో ఇవి దీనికి సంబంధించినవి. మరి ప్రోటిస్టాలో మనకి ఏకకణ నిజకేంద్రక జీవులు అనేవి ఉంటాయని చెప్పినాం. ఇవన్నీ కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేటటువంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి వీటిలో. దీంట్లో మొత్తం కూడా మనకి ఉన్నటువంటివి ఏంటి అంటే ఇక చూడండి, ఇవి క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్లు, జిగురుబూజులు. ఇప్పుడు వీటి గురించి మనం స్టడీ చేయాలంటే వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకుందాం. ఫస్ట్ క్రైసోఫైట్స్. ఇక్కడ మనకి క్రైసోఫైట్స్ గురించి నేర్చుకుందాం. ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా ఇస్తాడండి. ఒక్కొక్క దాని గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్లు, జిగురుబూజులు, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి కూడా మనకి బిట్లు ఉంటాయండి. ఒక్క నిమిషం. చూడండి, మరి క్రైసోఫైట్స్ గురించి చూద్దామండి. క్రైసోఫైట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సముదాయంలో డయాటమ్స్ ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. డయాటమ్స్ మొత్తం మనకి ఎందులో ఉంటాయంటే క్రైసోఫైట్స్ అనేటటువంటి గ్రూప్లో ఉండేవి మొత్తం కూడా డయాటమ్సే. బంగారం రంగులో ఉండేటటువంటి శైవలాలు అంటారు వీటిని. ఇవి ఎక్కువగా మంచినీటిలో కానివ్వండి లేకపోతే సముద్రపు నీటిలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. వీటిని కేవలం సూక్ష్మదర్శిని కింద మాత్రమే చూడగలుగుతాం. ఇవి నీటిలో తేలుతూ ఉంటాయి, చాలా వరకు కిరణజన్య సమక్రియను జరుపుకుంటాయి. డయాటమ్స్లో కణకవచం రెండు అతివ్యాప్తమైనటువంటి పలుచని పెంకు వంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ చెప్పేది. అంటే క్రైసోఫైట్స్ సంబంధించింది మనకి డయాటమ్స్, బంగారు రంగులో ఉండేటటువంటి శైవలాలు, డెస్మిడ్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనకి క్రైసోఫైట్స్లో ఉండే ఏముంటాయంటే డయాటమ్స్, డెస్మిడ్స్ అనేటటువంటి రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇవి మంచినీటిలోను, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. వీటి కణకవచంలో డయాటమ్స్ కణకవచంలో రెండు అతివ్యాప్తియుతమైనటువంటి రెండు పొరలు ఉంటాయండి. ఈ రెండు పొరలు కూడా ఏంటి అంటే అతివ్యాప్తిమైనటువంటి రెండు పొరలు పలసని పెంకు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఎపిథీక, హైపోథీక అంటారు. ఇంపార్టెంట్ ఇది. ఎపిథీక, హైపోథైక అనేటటువంటి రెండు పొరలు కలిగినటువంటి ఆ జీవుల సముదాయం ఏది అని అడిగినప్పుడు మనకి క్రైసోఫైట్స్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకి ప్రోటిస్టాలో కూడా మనం చెప్పాం కదా, ప్రోటిస్టాలో మనకి 5 రకాలైనటువంటి ఇక్కడ క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్లు, జిగురుబూజులు ఉంటాయని చెప్పాం కదా. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ప్రోటిస్టా రాజ్యంలో ఏ సముదాయంలో మనకి ఎపిథీక, హైపోథైక ఉంటుంది అని అడుగుతాడు. కాబట్టి మనకి ఎపిథీక, హైపోథీక అనేటటువంటివి రెండు ఉండేటటువంటిది క్రైసోఫైట్స్లో ఉంటాయి. ఇవి సబ్బు పెట్టలాగా ఉంటాయి. మనకి సోప్ బాక్స్లో పైన ఒక మూత కింద ఒక మూత ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా అట్లా మనకి పైన ఒక మూత కింద ఒక మూత రెండు కలిసి ఉంటాయి. పై దాన్ని ఎపిథీక అంటారు, కింద దాన్ని మనకి
హైపోథీకా అంటారు. తర్వాత వీటి గోడల్లో ఎక్కువగా సిలికాన్ ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. వీటి సబ్బుపెట్టెలాగా ఉన్నటువంటి ఎపిథీకా, హైపోథీకా అనేటటువంటి వాటిలో మనకి కణకవచాల్లో ఎక్కువగా సిలికాన్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. మరి సిలికాన్ అనేటటువంటి పదార్థం అత్యధికంగా ఉండటం వల్ల ఈ కణకవచాలని కొంచెం గట్టిగా తర్వాత కనిపిస్తుంటాయి వీటిలో. ఇవి నాశనం చెందవు తొందరగా. సిలికాన్ అనేటటువంటి గట్టి పదార్థం ఉండటం వల్ల ఏంటంటే వీటికి ఎక్కువ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వీటికి. చూడండి, నెక్స్ట్ బిలియన్ సంవత్సరాలుగా ఇటువంటి పదార్థాలు సంచితమయ్యి డైటమేషియస్ మృత్తిక, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైటమేషియస్ మృత్తిక అని చెప్పాం. ఈ డైటమ్స్ సంబంధించినటువంటి ఆ సిలికా ఉన్నటువంటి కణకవచాలన్నీ కూడా మొత్తం మట్టిలో అడుగున సముద్రంలో పేరుకుపోయి ఒక పెంకు లాంటి నిర్మాణాన్ని, ఒక మట్టిలాగా తయారవుతాయండి. ఇవన్నీ కూడా ఒక సెడిమెంట్ లాగా మనకి తయారవుతుంది. సో వీటిని ఏమంటారంటే డైటమేషియస్ మృత్తిక అంటారు, లేకపోతే కైసిల్ గర్ర అంటారు. ఇంపార్టెంట్, కైసిల్ గర్ర లేకపోతే డైటమేషియస్ మృత్తిక అనేటటువంటిది మనకి వీటిలో కనిపిస్తుంది. వీటిలో ఉంటుంది అని అడుగుతాడు. సో కాబట్టి దీంట్లో మనకి క్రైసోఫైట్స్ అనేటటువంటి సముదాయంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మరి సిలికాన్ జిగురుగా ఉండటం వల్ల ఏంటి అంటే, సిలికాన్ ఉండటం వల్ల ఇది గరుకుగా ఉంటుంది. మనకి గరుకుగా ఉండి పాలిష్ చేయడానికి, నూనెల్ని ద్రవాల్ని వడకట్టడానికి ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మహాసముద్రాల్లో ఇవి ప్రముఖ ఉత్పత్తిదారులు. ఇవి డైటమ్స్ అనేవి సముద్రాల్లో ఎక్కువగా ఉత్పత్తిదారులాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్ అండి. పాలిష్ చేయడానికి, నూనెలు ద్రవాల్ని వడకట్టడానికి ఉపయోగపడేటటువంటి మనకి ఈ సముదాయాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతాడండి. ప్రోటిస్టాలో ఉన్నటువంటి ఏ సముదాయం మనకి పాలిష్ చేయడానికి, నూనెలు ద్రవాల్ని వడకట్టడానికి ఉపయోగిస్తారంటే డైటమ్స్ అనేటటువంటి క్రైసోఫైట్స్ అంటే క్రైసోఫైట్స్ చెప్పచ్చు, లేకపోతే డైటమ్స్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ సౌస్టోమ్ పరంగా తీసుకున్నట్టయితే డైటమ్స్లో మనకి 2 రకాలుగా ఉంటాయండి. కేంద్ర సౌస్టోమ్ ఉన్నటువంటివి, ద్విపార్శ్వ సౌస్టోమ్ ఉన్నటువంటివి ఉంటాయి. కేంద్ర సౌస్టోమ్ ఉన్నటువంటి వాటిని సెంట్రాలిస్ అంటారు. సెంట్రాలిస్ డయాటమ్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్. సెంట్రాలిస్ డయాటమ్స్ అంటారు కేంద్ర సౌస్టోమ్ ఉన్నటువంటి డయాటమ్స్. నెక్స్ట్ ద్విపార్శ్వ సౌస్టోమ్ ఉన్నటువంటి వాటిని పెన్నేలిస్ డయాటమ్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పెన్నేలిస్ సౌస్టోమ్ కలిగినటువంటివి, ద్విపార్శ్వ సౌస్టోమ్ ఉన్నటువంటి వాటిని పెన్నేలిస్ డయాటమ్స్ అంటారు. తర్వాత కేంద్ర సౌస్టోమ్ ఉంటే వాటిని సెంట్రాలిస్ డయాటమ్స్ అని చెప్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ద్విధా విచ్ఛితి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాం, సంయోగ బీజాలు ఏర్పడటం తర్వాత చేస్తూ ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి యాక్సోస్పోర్ల ద్వారా జరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యాక్సోస్పోర్లు గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది యాక్సోస్పోర్ల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకునే సముదాయాన్ని గుర్తించండి అని అడుగుతాడు. మరి దీనికి ఏంటంటే మనకి దీంట్లో డయాటమ్స్ లేకపోతే మనకి ఇది చెప్పేటువంటి క్రైసోఫైట్స్ అనేటటువంటి సముదాయంలో ఉన్నటువంటివి. ఇది దీనికి సంబంధించినటువంటి పునరుత్తేజికత సిద్ధ బీజాలు ఉంటాయి. రీజూవినెంట్ ఇది కండిషన్లో ఉన్నటువంటివి ఉంటాయి. అంటే సిద్ధ బీజాలు అనేవి క్షీణించిపోయినప్పటికీ కూడా మళ్ళీ అవి ఎక్కువగా దాన్ని ఏమంటారు యాక్టివ్గా ఉంటాయి బాగా. సో ఇది దీనికి సంబంధించిందంటే. నెక్స్ట్ డైనోఫ్లాజిలేట్లు. దీంట్లో ఉన్నటువంటి ప్రోటిస్టాలో ఉన్నటువంటి ఇంకో సముదాయం ఏంటంటే డైనోఫ్లాజిలేట్లు. సో మరి డైనోఫ్లాజిలేట్లో మనకి తీసుకున్నట్లయితే నాక్టాల్యూకా అని చెప్తారు కదా, నాక్టాల్యూకా అనేటటువంటివి ఎక్కువగా దీంట్లో కనిపిస్తుంటాయి. మరి ఈ సముదాయంలో కూడా మనకి ఇంపార్టెంట్ బిట్లు చాలా ఉన్నాయండి. దీని మీద కూడా ఎక్కువ అడగడానికి ఉంటాయి. ఈ జీవులు ఎక్కువ ఉప్పు నీటిలో పెరుగుతుంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి ఇక డైనోఫ్లాజిలేట్లు. ఈ కణాల్లో ప్రధానంగా ఇవి పసుపు, ఆకుపచ్చ, గోధుమ, నీలి, ఎరుపు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. వర్ణద్రవ్యాలు ఉంటాయండి వీటిలో ఉన్నటువంటి వర్ణద్రవ్యాలను బట్టి ఇవి పసుపు రంగులో ఉండవచ్చు, లేకపోతే ఆకుపచ్చ, గోధుమ, నీలి, ఎరుపు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయండి. వీటి కణకవచాల్లో బాహ్యతలంలో దృఢమైనటువంటి సెల్యులోజ్ ఫలకాలు ఉంటాయి. ఇంపార్టెంట్. ఇది బాహ్య కణకవచంలో సెల్యులోజ్ అనేటటువంటి ఫలకాలు కలిగినటువంటిది ఏది అంటే డైనోఫ్లాజిలేట్. నెక్స్ట్ వీటికి 2 కశాబాలు ఉంటాయండి. ఒకటి నిలువుగా ఉంటుంది, రెండోది అడ్డంగా కణకవచ ఫలకాల మధ్య గల కాలువ లాంటి ప్రాంతంలో అవి ఉంటాయి. సో కాబట్టి దీంట్లో 2 కశాబాలు ఉంటాయి. ఒకటి నిలువుగా ఉంటుంది, ఇంకోటి కణకవచ ఫలకాల్లో ఉన్నటువంటి కాలువ లాంటి దాంట్లో ఉంటుందంట ఇంకోటి. నెక్స్ట్ కశాబాలు బొంగరం వంటి చలనాన్ని చూపిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కశాబాలు అనేవి మనకి ఇట్లా బొంగరం లాంటి చలనాన్ని చూపిస్తూ ఉంటాయి.
అందుకే వీటిని ప్రోటిస్టాలు ఏమంటారంటే విర్లింగ్ విప్పులు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. విర్లింగ్ విప్ అనేటటువంటి సముదాయం ఏది అంటే డైనోఫ్లాజిల్లేట్స్. విర్లింగ్ విప్ అనేటటువంటి ఏది అంటే డైనోఫ్లాజిల్లేట్స్ని మనం విర్లింగ్ విప్ అని చెప్తారు. ఎగ్జాంపుల్ ఇవి. నెక్స్ట్ జనరల్గా మనకి కేంద్రకం అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే క్రోమోజోములు అనేటటువంటి మనకి అంతర్దశలో ఉన్నప్పుడు కనపడవు. కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమోజోములు జనరల్గా మనం చెప్పినప్పుడు అంతర్దశలో ఉన్నటువంటి క్రోమోజోములు అనేవి క్రోమాటిన్ రూపంలో ఉంటుందని చెప్పిన, కణ విభజన జరిగేటప్పుడే అవి సాంద్రీకరణ చెంది క్రోమోజోములు లాగా ఉంటాయని చెప్పిన. కానీ దీంట్లో మాత్రం వీటిలో కేంద్రకం అంతర్దశలో కూడా సాంద్రీకరణ చెందినటువంటి క్రోమోజోములు లాగా ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్, బాగా పెక్యులర్ క్యారెక్టర్ ఇది. సో ఇట్లాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కేవలం వీటిలో మాత్రం అట్లా ఉంటాయంట. కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమోజోములు అనేవి అంతర్దశలో కూడా సాంద్రీకరణం చెందినటువంటి క్రోమోజోములు లాగా ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్రోమోజోమ్లో హిస్టోన్లు అనేవి ఉండవు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. క్రోమోజోమ్లో హిస్టోన్ అనేటటువంటి ప్రోటీన్ లేనటువంటివి ఏవి అంటే డైనోఫ్లాజిల్లేట్లు. తర్వాత దీన్ని మీసో క్యారీ అని అంటారు. అట్లా అంటే క్రోమోజోమ్లో మనకి హిస్టోన్లు లేనటువంటి ఆ పరిస్థితిని ఏమంటారంటే మీసో క్యారియాన్లు అంటారు. నెక్స్ట్ నాక్టిల్యూకా. ఈ నాక్టిల్యూకా అనేటటువంటిది సముద్రాల్లో డైనోఫ్లాజిల్లేటు బయోల్యూమినెసెన్స్ అంటే జీవ సందీప్తిని ప్రదర్శించింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా ఇట్లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జీవ సందీప్తి బయోల్యూమినెసెన్స్ని ప్రదర్శించేటటువంటి సూక్ష్మజీవులు ఏ సముదాయంలో ఉంటాయంటే డైనోఫ్లాజిల్లేట్లు అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇది డైనోఫ్లాజిల్లేట్స్ అనేటటువంటివి జీవ సందీప్తిని ప్రదర్శించేటటువంటివి మనకి ఈ డైనోఫ్లాజిల్లేట్. తెలుసు కదా మనకి జీవ సందీప్తి అంటే జంతువుల నుంచి కాంతి అనేది వెదజల్లుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు మిణుగురు పువ్వు ఉంటుంది కదా, ఆ మిణుగురు పువ్వు అనేటటువంటి దాని నుంచి వెనక ఎట్లా కాంతి వస్తుందో అలాంటి కాంతి వచ్చేటటువంటివి జీవ సందీప్తి అంటారు. శరీరం నుంచి కాంతిని ప్రసరింపజేస్తాయి. నెక్స్ట్ కొన్నిసార్లు గొనియాలాక్స్ లాంటి ఎరుపు రంగులో ఉండేటువంటి డైనోఫ్లాజిల్లేట్ అతి త్వరగా వృద్ధి చెందడం వల్ల సముద్రంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి అలలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా రెడ్ సీ ఉంది కదా, ఎరుపు రంగు సముద్రాల్లో మనకి రెడ్ సీలో కూడా మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఎరుపు అలలు, ఇది ఇంపార్టెంట్ అండి. మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి అలలు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే మనకి గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగులో ఉన్నటువంటి డైనోఫ్లాజిల్లేట్లు. ఇవి చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయంట. అతి వేగంగా అభివృద్ధి చెందడం వల్ల మనకి మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి అలలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి వీటి నుంచి వచ్చేటటువంటి కొన్ని విషపూరిత పదార్థాల వల్ల చేపల వంటి సముద్ర జంతువులు కూడా చంపుతూ ఉంటాయి. ఓకే, ఇవి దీంట్లో నాక్టిల్యూకా ఎగ్జాంపుల్ అని చెప్పి ఇంకా జీవ సందీప్తిని ప్రదర్శించేటటువంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నాక్టిల్యూకా. చెప్పాం మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగు అలలు ఏర్పడడానికి కారణమైనటువంటిది ఏంటంటే గొనియాలాక్స్. ఇది ఇంపార్టెంట్, గొనియాలాక్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇదండి దీనికి సంబంధించినటువంటివి. డైనోఫ్లాజిల్లేట్లు అన్నీ కూడా మనకి ఏంటి అంటే జీవ సందీప్తిని ప్రదర్శించేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రంగురంగుల్లో ఉన్నటువంటి క్రొమాటిన్ అనేటటువంటి పదార్థం ఉండటం వల్ల అనేక రంగురంగులు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. మరి వీటిలో బాహ్య కవచంలో మనకి సెల్యులోజ్ ఫలకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీటిలో విర్లింగ్ విప్పులు అని చెప్తారు. ఇవి స్ప్రింగిల్ లాగా వాటికి సంబంధించినట్టు కశాబాలు బొంగరంలో తిరిగినట్టుగా తిరుగుతుంటాయి. నెక్స్ట్ అంతర్దశలో క్రోమోజోములు కూడా అంతర్దశలో క్రోమోజోములు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రోమోజోములు హిస్టోన్ ఉండవు, దానికి దీన్ని మీసో క్యారీ అని అంటారు. నెక్స్ట్ కొన్నింటిలో జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయని చెప్పాం, నాక్టిల్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ గోనియాలాక్స్ లాంటివి ఏం చేస్తాయి, ఎరుపు రంగులో మనకి అత్యధికంగా తయారయ్యి మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగు అలలను క్రియేట్ చేస్తుంటాయి. సో ఇవి ఈ పారాగ్రాఫ్లు దీనికి సంబంధించింది. నెక్స్ట్ యూగ్లినాయిడ్లు అండి, తర్వాత గ్రూప్ యూగ్లినాయిడ్లు. మనకి ప్రోటిస్టాలో ఉన్నటువంటి తర్వాత సముదాయము యూగ్లినాయిడ్, అది అయిపోతే జిగురు బూజులు. ఈ రెండు అయిపోతే మనకి కంప్లీట్ అవుతుందండి. యూగ్లినాయిడ్లు తీసుకున్నట్లయితే మనకి యూగ్లినాయిడ్లో ఎక్కువగా మనకి ఉండేటటువంటి మొత్తం కూడా ఏంటి అంటే యూగ్నిలా అని గుర్తుపెట్టుకోండి. యూగ్లినాయిడ్లో మనకి యూగ్లినా లాంటి జంతువులు ఉంటాయి. ఇవి ఎక్కువగా మరి మంచినీటిలో పెరిగేటటువంటి జంతువులు. వీటిలో కణకవచం బదులుగా ఏముంటుందంటే పెళ్లికీలు ఉంటుంది.
మనకు తెలుసు యుగ్లిన శరీరం మీద మన పలసని పెళ్ళికిలు వెళ్ళేటటువంటి పొర ఉంటుందని చెప్పిన. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఉండటం వల్ల ఏంటంటే స్కిన్ బాగా వీటికి శరీరం మొత్తం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇది నెక్స్ట్ వీటి మీద పొట్టిగా ఉన్నటువంటి ఒకటి పొట్టి మరి ఒకటి పొడవైనటువంటి 2 కశాబాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో యుగ్లినాయిడ్లో 2 కశాబాలు అనేవి ఉంటాయి, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఇంకోటి పొడవుగా ఉంటుంది. ఇంకా దీంట్లో సైటో ఫ్యారింగ్స్, రిజర్వాయర్ అనేటువంటి భాగాలు ఉంటాయి, అన్ని ఎంత డెప్త్గా అడగడం. నెక్స్ట్ రిజర్వాయర్ త్వచం మీద మనకి కంటి చుక్క ఐ స్పాట్ ఉంటుంది, ఇది కూడా అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఇవి కాంతి సమక్షంలో కిరణజన్య సమయక్రియ జరుపుకుంటాయండి, ఇంపార్టెంట్. యుగ్లినాయిడ్లు అనేవి ఏం చేస్తాయంటే కాంతి సమక్షంలో కిరణజన్య సమయక్రియ జరుపుకునేటటువంటి ఆటోట్రోప్స్, ఇవి ఫోటో ఆటోట్రోప్స్. ఒకవేళ సూర్యకాంతి లభించినప్పటికీ కూడా ఇవి పరపోషకాలలాగా జీవించగలుగుతాయి, అంటే వేరే జీవులను భక్షించుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి. యుగ్లినాయిడ్లో ఉన్నటువంటి యుగ్లిన్ అనేది కాంతి స్వయం పోషితంగా ఉండి స్వయంగా ఆహారం తయారు చేసుకుంటుంది. ఒకవేళ కాంతి అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా పరభక్షక జీవిలాగా వేరే జంతువుని పట్టుకొని తింటుంది. మరి ఉన్నత శ్రేణి మొక్కల్లో ఉన్నటువంటి వర్ణద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అలాంటి వర్ణద్రవ్యాలను కూడా ఇవి క్రోమటోఫోర్లు అని చెప్తారు కదా, అలాంటి క్రోమాటోఫోర్లు అనేటటువంటి వీటిలో ఉంటాయి. క్రోమాటోఫోర్స్ అనేటటువంటి వర్ణద్రవ్యకాలు అనేవి దీంట్లో ఉంటాయి. ఇవి బైనరీ ఫిషన్, నిలువు ద్విధ విచ్చితి అంటారు కదా, అనుదైర్ఘ్య విచ్చితి లేకపోతే నిలువు విచ్చితి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. సో ఇది యుగ్లినాయిడ్లకు సంబంధించిందండి. యుగ్లినాయిడ్లో మనకి ఎక్కువ గుర్తుపెట్టుకునేది ఏంటంటే దీంట్లో పెళ్ళికిలు అనేది ఉంటుంది, కణకవచం ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, 2 కశాబాలు ఉంటాయి. తర్వాత ఇవి కాంతి స్వయం పోషకాలు, కాంతి లేనప్పటికి కూడా ఇవి పరభక్షక విధానాన్ని ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తాయి. ద్విధా విచ్చితి జరుపుకుంటాయి, అనుదైర్ఘ్య విచ్చితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. యుగ్లినాలో పామెల్లా దశ ఉంటుంది, ఇంపార్టెంట్. ఇది పామెల్లా దశ అనేటటువంటిది ఈ క్రింది వాటిలో దేనిలో ఉంటుంది అని అడిగితే మనకి యుగ్లినాలో ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ది ప్రోటిస్టాలో లాస్ట్ గ్రూప్ ఏది అంటే మనకి జిగురు బూజులు. సో మరి జిగురు బూజుల గురించి చూద్దామండి. జిగురు బూజులు తీసుకున్నట్లయితే జిగురు బూజులు అనేవి ప్రోటిస్టాకు చెందినటువంటి పూతికాహార జీవులు. ఇవి ప్రోటిస్టాకు చెందినటువంటి పూతికాహార జీవులు ఏమంటారంటే జిగురు బూజులు అంటారు. ఇవి జీవ పదార్థం ప్లాస్మా త్వచంతో కప్పబడి ఉంటుంది. దీంట్లో కుళ్ళే కొమ్మలు, ఆకులపైన ఇవి సేంద్రియ పదార్థాన్ని కబళించి తింటూ ఉంటుంది. తర్వాత అనుకూలమైన పరిస్థితులు ప్లాస్మోడియం అనేటటువంటి సముచ్చయాలు, ముద్దలాంటి నిర్మాణాలను ఏర్పరిచింది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రోటిస్టాలో ఏ సముదాయము ప్లాస్మోడియం లాంటి అనేక సముదాయాల్ని, ముద్దల్లాంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది, లేకపోతే సేంద్రియ పదార్థాలను కబళించి తినేటటువంటి ఏంటి అంటే జిగురు బూజులు, స్లైమ్ మౌల్డ్స్ అంటారు. ఇక్కడ స్లైమ్ మౌల్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఇది ఫంగస్ కదండి ఇది. నెక్స్ట్ ప్రతికూల పరిస్థితులు ప్లాస్మోడియం విభేదన చెంది ఫలనాంగాలు అంటే ఫ్రూటింగ్ బర్డ్స్ లాగా ఏర్పడతాయి. వీటి కొన భాగాలు సిద్ధ బీజాలు ఉంటాయి. ఈ సిద్ధ బీజాల ద్వారా ఇవి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. నిజమైనటువంటి గోడలు కలిగి ఉంటే అత్యధిక నిరోధక శక్తిని కలిగి ఉండి ప్రతికూల పరిస్థితుల్లో చాలా సంవత్సరాల వరకు కూడా ఈ ఫలనాంగాలు, ఫ్రూటింగ్ బర్డ్ బాడీస్ అనేవి ఉంటాయి. ఈ సిద్ధ బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. సో ఇదండి ఈ విధంగా జిగురు బూజులు అనేటటువంటివి పూతికాహార జీవులు అంటారు. ప్రోటిస్టాకు చెందినటువంటి పూతికాహార జీవులను ఏమంటారంటే జిగురు బూజులు అంటారు. లేకపోతే జిగురు బూజులు అనే ఏ సముదాయానికి చెందినవి అంటే మనకి ప్రోటిస్టా సముదాయానికి చెందినటువంటివి. ఇవి దీంట్లో ప్లాస్మా త్వచం కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ కుళ్ళినటువంటి ఆకులు, తర్వాత కొమ్మల మీద సేంద్రియ పదార్థాలను తింటూ ఉంటాయి. తర్వాత అనుకూల పరిస్థితులు ప్లాస్మోడియం అనేటటువంటి జిగురు లాంటి ముద్దలాంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయండి. మరి ప్రతికూల పరిస్థితులు ఏం చేస్తాయంటే వీటి నుంచి ఫ్రూటింగ్ బాడీస్ అనేటటువంటి ఫలనాంగాలు లాంటివి ఏర్పడి వాటి చివర సిద్ధ బీజాలు లాంటివి ఏర్పడతాయి. ఇట్లా ఫ్రూటింగ్ బాడీస్ లాగా ఏర్పడి వాటి చివర మనకి సిద్ధ బీజాలు లాంటివి ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజాలు కూడా ప్రతికూల పరిస్థితులు కూడా కొన్ని సంవత్సరాల పాటు జీవిస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ సిద్ధ బీజాలు గాలి ద్వారా స్ప్రెడ్ అవుతాయి. సో ఇది దీనికి సంబంధించిందండి మనకి జిగురు బూజులకు సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మనకి ప్రోటోజోవన్లు, తర్వాత శిలీంధ్రాలు, వాటికి సంబంధించినవి చూద్దామండి. ప్రోటోజోవన్స్ మనకి ఇందులో యాక్టినోమైసిటిస్, మొనీరా, ప్రోటిస్టా. సో ఇప్పుడు మనం రెండింటి గురించి నేర్చుకున్నామండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇవ్వండి. దీంట్లో మనకి ఈరోజు మనం ఈ సెషన్లో మనం మొనీరా, ప్రోటిస్టాకి సంబంధించినటువంటి నేర్చుకోవడం జరిగిందండి. ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అనేటటువంటిది ఈ విధంగా చేయండి. మీకు మ్యాక్సిమం ఉన్నటువంటి టైంని ఉపయోగించి మ్యాక్సిమం మీకు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు
ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎక్కువగా షేర్ చేసే అవకాశం కల్పించండి. మనకి చాలామంది ఆస్పిరెంట్స్ మన బయాలజికల్ సైన్స్ అకాడమీ బుక్ని బేస్ చేసుకుని ఒక సిస్టమేటిక్గా చెప్పేటటువంటి ఛానల్స్ చాలా తక్కువగా ఉన్నాయనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మరి మన బయాలజికల్ సైన్స్ వాళ్ళకు కూడా ఎక్కువగా మనకి కోచింగ్ తీసుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అకాడమీ బుక్స్ కూడా లేవని చెప్తున్నారు కొంతమంది. సో కాబట్టి మీరు ఇంటర్మీడియట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కొంచెం స్టాండర్డ్గానే ఉంటుంది. సో ఆ రేంజ్లో మీరు ప్రిపేర్ అయితేనే మీకు ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ప్రత్యేకమైనటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు మీకు ఇక్కడ. దీన్ని మంచిగా 1-2 సార్లు ఒక రఫ్ నోట్స్ దగ్గర పెట్టుకొని వీటిని ప్రాక్టీస్ చేస్తే మీకు 1-2 సార్లు రాసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయిద్దండి. తక్కువ టైం ఉంది కాబట్టి. సో కాబట్టి మిగిలిన మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్.